మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిని ప్రియ. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసాను అందించే కొత్త నిర్ణయం గురించి ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కీలకమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలోని దాదాపు 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని అయితే విస్తరించింది. ఇది పేదలకు మాత్రమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు అందేలా రూపొందించబడింది. మరింత సమాచారం తెలుసుకుందాం ఈ వీడియోలో. పథకానికి సంబంధించిన ముఖ్య లక్ష్యాలు. ఈ పథకానికి సంబంధించిన ముఖ్య లక్ష్యాలు చూసినట్లయితే ఈ కొత్త నిర్ణయంతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు క్యాష్లెస్ వైద్య సేవలు అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల ప్రధాన మరియు సూపర్ స్పెషాలిటీ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితం. ఇది పూర్తిగా యూనివర్సల్ హెల్త్ పాలసీగా రూపుదిద్దుకుంటోంది. లబ్ధిదారుల పరిధిని చూసినట్లయితే ఈ పథకం ద్వారా సుమారు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు కుటుంబాలు లబ్ధినైతే పొందనున్నాయి. పేదలకు మాత్రమే కాకుండా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందులో చోటు ఉంటుంది. ప్రభుత్వంతో పాటు కేంద్ర నిధులు అందిస్తూ ఆరోగ్యశ్రీ మాదిరిగానే విస్తృతంగా సేవలనైతే అందిస్తున్నారు. ఈ పథకానికి గల ప్రత్యేకతలు: క్యాష్లెస్ చికిత్స. ఆసుపత్రుల్లో చికిత్స మొదలుకొని డిశ్చార్జ్ వరకు మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దేశవ్యాప్తంగా సేవలు. దేశంలోని అన్ని గుర్తింపు పొందిన ఆసుపత్రిలో సేవలు అందుబాటులో ఉంటాయి. ఉచిత వైద్య సేవలు. 1350 పైగా వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు, పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. ప్రత్యేక హెల్త్ కార్డు. లబ్ధిదారులకు ప్రత్యేక కార్డులు జారీ చేసి ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రుల సహాయంతో చికిత్సనైతే అందిస్తారు. ఈ పథకానికి అర్హత ఉండే మరియు అర్హత ఉండని కుటుంబాలు, అర్హత కలిగిన వారు, రాష్ట్రంలోని మధ్యతరగతి పేద కుటుంబాలన్నీ అర్హత కలిగి ఉంటాయి. సరైన పత్రాలు చూపితేనే చికిత్స పొందగలుగుతారు. అర్హత లేని వారు, 2 లేదా అంతకంటే ఎక్కువ లగ్జరీ వస్తువులు కలిగిన కుటుంబాలు, ఆదాయ పన్ను లేదా ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించేవారు, 3 లేదా అంతకంటే ఎక్కువ గదుల ఇల్లు, వాహనాలు కలిగిన కుటుంబాలు. ఈ పథకం నిర్దిష్ట వ్యవసాయ భూమిని మించి ఉన్నవారు అర్హత కోల్పోతారు. ఈ పథకం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలేమి? ఆరోగ్య ఖర్చుల భారం తగ్గింపు. ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఉచిత వైద్య సేవలు. ఆసుపత్రిలో చేరిన తర్వాత డబ్బుల గురించి ఆలోచించకుండా చికిత్స పొందగలుగుతారు. అత్యవసర పరిస్థితులకు సేవలు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, పరీక్షలు వంటి అన్ని వైద్య అవసరాలకు సాయం అనేది అందుతుంది. దేశవ్యాప్తంగా ఉపయోగించుకునే అవకాశం. ప్రాంత పరిమితులు లేకుండా అన్ని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో సేవలు పొందగలుగుతారు ఉచితంగా. దీని అమలు విధానం చూసినట్లయితే ప్రతి లబ్ధిదారుడికి ప్రత్యేక హెల్త్ కార్డు జారీ చేస్తారు. ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రులు మార్గనిర్దేశం చేసి చికిత్సకు సహాయం చేస్తారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆరోగ్య కార్డు చూపితే వెంటనే సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ఇతర ముఖ్య సమాచారం. ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను అందిస్తాయి. ఆయుష్మాన్ భారత్ పథకంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవను కలిపి అమలు చేయడం ద్వారా ప్రజలకు అధిక ప్రయోజనం అందుతుంది. కొత్తగా హెల్త్ కార్డులు తీసుకొని చికిత్స పొందవచ్చు. సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇది కేవలం ఆరోగ్య పథకమే కాదు, ప్రతి కుటుంబానికి భరోసా ఇచ్చే సామాజిక బాధ్యతను ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం. పెద్ద మొత్తంలో వైద్య ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా కుటుంబ సభ్యులకు అధునాతన వైద్య సేవలు అందించడానికి ఇది గొప్ప అవకాశం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సరైన సమాచారం అందించాలని మేము ప్రయత్నిస్తూనే ఉంటాం ఎల్లప్పుడూ. మరిన్ని వార్తల కోసం రన్ టీవీ తెలుగు చూడండి. నేను మీ శాలిని ప్రియ. మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు. ఇలాంటి ఉపయోగకరమైన సమాచారంకు సంబంధించినటువంటి ఏ అంశమైనను మీరు కామెంట్లో తెలిపితే వాటిని మేము నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా అందిస్తాము.